ప్రస్తుత కాలంలో అన్నిటికీ ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ఇళ్లు మొదలుకొని పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంతో కీలకమైంది సిమెంట్. ఇప్పటివరకు దీనికి ప్రత్యామ్నాయం లేదు. సిమెంట్ రాకపోవడం ప్రత్యేకమైన సున్నం వాడేవారు. ఆ తర్వాత సిమెంట్ అందుబాటులోకి వచ్చింది. దాంతో సున్నం వినియోగం కనుమరుగైంది. ఇప్పుడు సిమెంట్కు ప్రత్యామ్నాయం కనుగొన్నారు శాస్త్రవేత్తలు. రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిమెంట్కు ప్రత్యామ్నాయంగా సరికొత్త మెటీరియల్ను అభివృద్ధి చేశారు. మట్టి, నీరు, రీసైకిల్డ్ కార్డుబోర్డులను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. సిమెంట్ అవసరం లేకుండానే ఈ పదార్థంతో భవనాలు, వంతెనలు వంటి వాటిని నిర్మించవచ్చు. ఈ మిశ్రమాన్ని కార్డుబోర్డు కన్ఫైన్డ్ రామ్డ్ ఎర్త్ అంటారు. కార్డుబోర్డు కన్ఫైన్డ్ రామ్డ్ ఎర్త్ అంటే మట్టి, నీరు మరియు రీసైకిల్ చేయబడిన కార్డుబోర్డును ఉపయోగించి సిమెంటుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఒక నూతన నిర్మాణ పద్ధతి. ఇది పర్యావరణ అనుకూలమైంది మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇందులో కార్డుబోర్డును అచ్చుగా ఉపయోగించి దానిలో మట్టి మిశ్రమాన్ని దట్టించి గోడలను నిర్మిస్తారు. ఇది సిమెంటుతో పోలిస్తే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రపంచంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు 8% వరకు సిమెంట్ ద్వారా వెలువడుతుంది. వేలాది సంవత్సరాల క్రితం మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్లు, కొద్దిగా నీరు కలిపి వాటిని అచ్చుల్లో వేసి బలంగా దట్టించి ముద్దగా చేసి ఆ ముద్దతో గోడలు, భవనాలను నిర్మించేవారు. ఈ పద్ధతి CCREలో కనిపిస్తుంది. సిమెంట్ స్టెబిలైజర్లకు బదులుగా రీసైకిల్డ్ కార్డుబోర్డు ట్యూబులను వాడతారు. వస్తువుల రవాణాకు, పేపర్ రోల్స్ను భద్రపరచడానికి వాడిన ఈ కార్డుబోర్డు ట్యూబులు ఈ సరికొత్త మెటీరియల్కు ఆకారాన్నిచ్చే అచ్చులుగాను, బలాన్ని పెంచే స్టీల్ ఊచలుగాను ఉపయోగపడతాయి. మట్టి, నీరు మిశ్రమాన్ని కార్డుబోర్డు అచ్చుల్లో బిగుతుగా నింపి ఆరబెడతారు. ఇవి బరువును మోయగల నిలువు స్తంభాలుగా ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియలో సిమెంట్ అవసరం ఉండదు. క్యూరింగ్, బట్టీలు, అత్యధిక ఉష్ణోగ్రత వంటివేవీ అక్కర్లేదు. సిమెంటుతో దట్టించిన మట్టి కన్నా కార్డుబోర్డుతో దట్టించిన మట్టి ఎక్కువ బలంగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. నిర్మాణాంతర వృధా కనిష్టంగా ఉంటుంది. దీనిలోని మెటీరియల్స్ను వేరు చేయవచ్చు. అవి పర్యావరణంలోకి తిరిగి కలిసిపోయే అవకాశం ఉంటుంది. పగలు వేడిని గ్రహించి రాత్రి దాన్ని నెమ్మదిగా విడుదల చేసే సామర్థ్యం CCREకి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అంతర్గత ఉష్ణోగ్రతలను సమతాస్థితిలో ఉంచవచ్చు. ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని తగ్గించవచ్చు. వాతావరణ సమస్యలు, ఇంధన కొరత గల ప్రాంతాల్లో CCRE వల్ల ఉద్గారాలు, విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయి.